అమరావతి గురించి మాట్లాడితే సార్ ఇప్పటి జనరేషన్‌కి రాజధానిగా మాత్రమే తెలుసు. బట్ ఏషియాలోనే గ్రేటెస్ట్ హెరిటేజ్ సైట్ అమరావతి. సో, అమరావతికి మీరు ఒక చరిత్రకారుడిగా ఎందుకు అంత ప్లేస్ వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే అమరావతిలో నేను అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండంగా నేను ఈ అమరావతి వారసత్వ అంశంలో నన్ను ఒక నిపుణుల కమిటీలో సభ్యుడిగా పెట్టారు. పెట్టినప్పుడు నేను అసలు ఈ అమరావతి ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? ఆది మానవుని అడుగుజాడలు, ఆ తర్వాత మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, ఇనుప యుగం అన్నీ దొరికినాయి అక్కడ కింద స్తూపం కింద. దొరికినాయి. తర్వాత స్తూపం వచ్చింది. ఎప్పుడొచ్చింది? అది మౌర్యుల కాలానికి స్తూపం. దాని చుట్టూ పెద్ద రాతి కంచె. నదిలో దొరికిన పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చారు. మౌర్యుల కాలపు పాలిష్ పెట్టారు, అక్కడ పెట్టారు. అది కంపల్సరీగా 3వ శతాబ్దం. అంతేకాక అశోకుడి శాసనం ఒకటి దొరికింది అక్కడ. ఇంకా అదే రకపు రాతలు దొరికాయి. సో, అది మౌర్యుల కాలం. మౌర్యుల తర్వాత మీకు మళ్ళీ సదావంశీకులు పరిపాలించారు శాతవాహనుల కంటే ముందు. తర్వాత శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనుల తర్వాత వాళ్ళ కాలంలో దాన్ని విస్తృతం చేశారు, వెడల్పు చేశారు, ఎత్తు పెంచారు, చక్కటి శిల్పాలతో తీర్చిదిద్దారు. అదిగో ఆ శిల్పాలు అప్పటికి ప్రపంచంలో ఉన్న శిల్పాలన్నిటికీ తలమానికం అని పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు తర్వాత చరిత్రకారులు రాసినటువంటివి. మన భారతీయ 3 శిల్ప సంప్రదాయాల్లో ఒకటేమో మధుర, గాంధార్‌లో బయటి నేపథ్యం అటు గ్రీక్, హెలెనిస్టిక్ అండ్ రోమన్ అందాలు కనపడతాయి బుద్ధుడిలో గానీ, మన ఏమంటాం బోధిసత్వుల్లో గానీ. కానీ మీసాలుంటాయి. బుద్ధుడికి మీసాలుంటాయా చెప్పండి? బుద్ధుడికి కిరీటం ఉంటుందా చెప్పండి? ఉండదు కదా! బుద్ధుడికి అలంకారాలు ఉంటాయా? ఉండవు కదా! బుద్ధుడికి చెప్పులు ఉంటాయా? ఉండవు కదా! కాకపోతే వాళ్ళ సంప్రదాయంలో ఒక గొప్ప వ్యక్తి ఇలా ఉంటాడు అని దాన్ని తీర్చిదిద్దారు వాళ్ళు ఫస్ట్ తయారైంది. మధ్యలో మధురకొచ్చేసరికి మధుర అంటే తెలుసుగా మీకు, ఢిల్లీ కంటే ముందు మనం పోయేటప్పుడు వస్తుంది మధుర రిఫైనరీస్. ఆ మధుర అనే ప్రాంతంలో కుషానుల కాలంలో మళ్ళీ సమకాలీనంగా ఒక శిల్పకళాకృతి పుట్టింది. అది స్థానికంగా ఉంటుంది. పెద్ద అందం ఉండదు. ఏందో డల్‌గా ఉంటుంది. అదే సందర్భంలో అమరావతిలో అంటే అప్పటి తెలుగు ప్రాంతంలో అత్యద్భుతంగా తయారైంది. ఇక దాన్ని మించిన ఆర్టే లేదు. పతాక దశ అనుకున్నారు అప్పటికి. ప్లాస్టిక్ ఆర్ట్ అన్నారు దాన్ని. 3D అన్నారు. ఐసోమెట్రిక్ వ్యూ అన్నారు. ఎన్ని ఆర్ట్‌లో పర్స్పెక్టివ్స్ ఉన్నాయో అన్ని పర్స్పెక్టివ్స్ మీకు అమరావతిలో ఉన్నాయి. అది దాని గొప్పతనం. ఆ తర్వాత మళ్ళీ బుద్ధుడు కాలచక్ర మూలతంత్రాన్ని ఇక్కడే ప్రబోధించాడు అని ఒకటి అది చెబుతారనమాట. ఆయన ఇక్కడ విజిట్ చేశాడని అంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే బౌద్ధగయ నుంచి బుద్ధుడు కిందకి రాలా. అది ఊరికే ఊహ జనం. దాంతోపాటు మళ్ళీ ఆచార్య నాగార్జున అక్కడే ఉన్నాడు. ఆచార్య నాగార్జున రచనలు కొన్ని అక్కడ తయారైనయి. అమరావతి స్తూపాన్ని ఆయనే అలంకరించాడు. తర్వాత మళ్ళీ హుయన్సాంగ్ 7వ శతాబ్దంలో ధాన్య కటకాన్ని సందర్శించాడు. దాని తర్వాత అక్కడ అమరేశ్వర ఆలయం 9వ శతాబ్దంలో వచ్చింది. ఇంకా అక్కడ థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధం విలసిల్లింది. అక్కడ అనేక తాంత్రిక దేవతల శిల్పాలు, బుద్ధుని 10 పవిత్ర ధాతువులు, ధాతు పేటికలు బయటకొచ్చాయి. చూసారా? ఇదిగో ఈ నేపథ్యంలో అమరావతికి 2 రకాలు. ఒకటేమో బౌద్ధ నేపథ్యంలో మహాచైత్యంగా పేరు ధరణికోట, ధాన్యకటక అని బౌద్ధులంతా పరమ పవిత్రంగా భావించేటువంటి ప్రదేశం. మళ్ళీ 9వ శతాబ్దంలో అమరేశ్వరాలయం మొట్టమొదటిసారి రూపుదిద్దుకుంది. అంతకుముందు అది శైవక్షేత్రం కాదు, కొత్తగా శైవక్షేత్రం అయింది. మనం కూడా చూస్తాం ఈ నగర సుందరి ఒక్కొక్కసారి ఒక్కో రకంగా సింగారించుకుంటుంది. ఆవిడ ఇక్కడ కూడా విజయనగర కాలంలో అంటే కుతుబ్ షాహీ కాలంలో ఈ నగర సుందరి పుట్టింది అని అనుకుంటే, ఆ తర్వాత ఆమెకి చరిత్ర జోడైందా లేదా? అంతకు ముందు కూడా ఆవిడకు ఉంది ఇంకా. అలా మనం తెలుసుకోవాలంటే ఈ అమరావతికి విస్తృతమైన పేరు వచ్చేసింది. ఎందుకు వచ్చింది? చతురార్య భిక్షు సంఘ అని ఒకటి ఉంది. నలువైపుల నుంచి అమరావతి చూడాలనే తాపత్రయం అంట. ఎక్కడో చైనాలో ఉన్న హుయన్సాంగ్ అమరావతి రావడం ఏమిటి మీరు చెప్పండి? ఆచార్య నాగార్జునుడు కూడా ఇన్ని బౌద్ధ స్థావరాలు ఉంటాయి, కేవలం అమరావతిలో ఉండటం ఏమిటో చెప్పండి? ఆర్యదేవుడు, ఆయన శిష్యుడైనటువంటి ఆర్యదేవుడు ఎక్కడి నుంచో వచ్చే అమరావతిలో కొంతకాలం విద్య నేర్చుకోవటం ఏమిటో చెప్పండి? ఇలా మనం ఆలోచిస్తే అమరావతికి అప్పటి నుంచే ఒక ప్రాచుర్యం దక్కిందని, అది ఒక ప్రశస్త కేంద్రమని మనకు తెలుస్తుందా లేదా? అదొక విద్యా కేంద్రం, అదొక బౌద్ధ నిలయం, ఒక ఆరామం, ఒక ఆలయం, ఒకటి కాదు, 2 కాదు, ఒక పోర్ట్ సిటీ, రేవు పట్టణం, ఒక పట్టణం కాదు, నగరం.
నగరం కాదు, అది మార్కెట్ ప్లేస్. ఒకటా రెండా అనేక రకాలైన వర్తక శ్రేణులు, ఇంకా యువరాజులకు తర్ఫీదునిచ్చే కేంద్రం కూడా ఉంది అక్కడ. రాజా కుమారియ సమ్మలియ అని ఒక చిన్న రాజుకు సంబంధించిన ఒక ముద్రిక దొరికింది అక్కడ. దాన్ని బట్టి మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఆ అమరావతి ఒకనాటి ఆంధ్రులు అప్పుడు అదే మాట అనేవాళ్ళు కదా, తెలంగాణ రాక ముందు అనుకుందాం మనం. అప్పటి రాజధాని అది. గౌతమీపుత్ర శాతకర్ణి రాజధానిగా పరిపాలించిన చోటది. ఎవరి గుర్రాలు 3 సముద్రాలు నీళ్లు తాగాయో అదిగో అతడే గౌతమీపుత్ర శాతకర్ణి. త్రిసముద్రతోయ పీతవాహనస్య ఆయనకు బిరుదు. ఏకబ్రహ్మణ ఆయనకు బిరుదు. దక్షిణ పదహేశ్వర ఆయనకి బిరుదు. అదిగో అంతటి విశాల భూభాగాన్ని తెలుగు నేల నుంచి ధరణికోట రాజధానిగా పరిపాలించిన నేపథ్యం ఉన్నటువంటి అమరావతి 1796-97లో మాత్రమే అంతకుముందున్న ధమ్నకడ, ధాన్యకటక, ధరణికోటగా ఉండి తరువాత అమరావతి పేర ప్రశస్తమైంది. అదిగో అంతటి నేపథ్యం ఉన్న అమరావతిని కొత్తగా నిర్మించుకునే ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరు పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఇదిగో గత వైభవ ప్రాభవాల ప్రతీకలుగా ఉన్న కొన్ని వారసత్వ చిహ్నాలను ఈ అధునాతన అమరావతి రాజధాని భవంతుల్లో ఆ వాసనలు పరిమళించాలి అని ఒక కమిటీని కూడా వేశారు. దాంట్లో కూడా నేను అప్పుడు సభ్యుడిగా ఉండేవాడిని.